అమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: బిల్ గేట్స్ అమరావతికి ఆహ్వానం, కేంద్రం పరిశీలనకు బీసీ బిల్లు, స్పీకర్ తొలగింపుపై మార్చి 9న చర్చ, వ్యాపారవేత్త మాజీ ఎమ్మెల్సీ ఐలాపురం వెంకయ్య మృతి, టీ20 వరల్డ్ కప్లో భారత్ చేతిలో పాక్ చిత్తు. ఉదయాన్నే కాఫీ టీలకు బదులుగా ఇవి తింటే. ఈరోజు వార్తలను చూద్దాం. బిల్ గేట్స్ అమరావతికి ఆహ్వానం. మైక్రోసాఫ్ట్ అధినేత, గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ ఈరోజు రాజధాని అమరావతికి చేరుకున్నారు. దక్షిణ కొరియా రాజధాని సియోల్ నుంచి ప్రత్యేక విమానంలో ఈరోజు ఉదయం 10:30 గన్నవరం విమానాశ్రయానికి విచ్చేశారు. ఆయనకు నారా లోకేష్ సహా మంత్రులంతా ఘనస్వాగతం పలికారు. అనంతరం సచివాలయం వద్ద సీఎం చంద్రబాబు ఆయనను ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని వెల్కమ్ చెప్పారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుష్పగుచ్చం అందజేసి స్వాగతం చెప్పారు. బిల్ గేట్స్కు సీఎం చంద్రబాబు మంత్రులను పరిచయం చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ మంత్రి లోకేష్తో ఆయన భేటీ అయ్యారు. ఆర్టీజీఎస్కు వెళ్లి పరిపాలనలో సాంకేతిక వాడకాన్ని పరిశీలించారు. ప్రభుత్వ విధానాలు, ప్రజలకు అందుతున్న సేవలను ఆయనకు సీఎం వివరించారు. కేంద్రం పరిశీలనకు బీసీ బిల్లు. ఎన్నికల హామీ మేరకు బీసీలకు రక్షణ చట్టం తీసుకురావడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. జాతీయ బీసీ కమిషన్ పరిశీలనకు పంపిన అనంతరం కేంద్రం అనుమతితో అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని భావిస్తోంది. ఎస్సీ, ఎస్టీల తరహాలోనే రాష్ట్రంలో బీసీలకు రక్షణ కల్పించేలా ప్రభుత్వం ప్రతిపాదించిన చట్టానికి బీసీ నేతలు, నిపుణులతో చర్చించి మంత్రివర్గ ఉపసంఘం నియమించి ముసాయిదా సిద్ధం చేసింది. బీసీలపై దాడులకు పాల్పడితే 5 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించేలా నిబంధనలు రూపొందించింది. ప్రస్తుతం న్యాయశాఖ పరిశీలనలో ఉన్న ముసాయిదాను అక్కడి నుంచి కేబినెట్ ముందుకు, ఆ తర్వాత అసెంబ్లీ ఆమోదానికి పంపాలని భావించారు. అయితే న్యాయ కోవిదుల సూచనల మేరకు బిల్లును ఢిల్లీలోని జాతీయ బీసీ కమిషన్ పంపి పరిశీలన అనంతరం అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా బీసీ రక్షణ చట్టం మన రాష్ట్రంలోనే మొదటిసారి తీసుకొస్తుండటంతో ఈ చట్టం రూపకల్పనపై ఉన్న అడ్డంకులను అధిగమించేందుకు మరికొంత సమయం తీసుకోవాలని యోచిస్తున్నారు. దీంతో అసెంబ్లీలో చట్టం చేసే ముందు జాతీయ బీసీ కమిషన్కు ముసాయిదాను పంపి వారి సూచనలు, సలహాలతో చట్టం చేయాలని నిర్ణయించారు. స్పీకర్ తొలగింపుపై మార్చి 9న చర్చ. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై మలివిడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే మార్చి 9న చర్చ జరుగుతుందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. అదే రోజు సభలో ఓటింగ్ కూడా జరుగుతుందన్నారు. ఆదివారం ఆయన అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్లో ఓ వార్తా సంస్థతో మాట్లాడారు. రెండో విడత సమావేశాలు మొదలయ్యే తొలి రోజునే అవిశ్వాస తీర్మానంపై చర్చ చేపట్టాలనేది సభా నిబంధనగా రిజిజు పేర్కొన్నారు. వచ్చే నెల 9 నుంచి ఏప్రిల్ 2 వరకు జరిగే మలివిడత సమావేశాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయని, ముఖ్యమైన బిల్లులతో పాటు ఓ కీలక బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్నామని తెలిపారు. ఆ బిల్లేమిటో ఇప్పుడే బహిర్గతం చేయబోమన్నారు. తొలి విడతలో మాదిరిగానే ఈసారి కూడా సభా కార్యకలాపాలను విపక్షాలు అడ్డుకుంటే అది వాటికే నష్టం చేస్తుందని హెచ్చరించారు. వ్యాపారవేత్త, మాజీ ఎమ్మెల్సీ ఐలాపురం వెంకయ్య మృతి. విజయవాడలో ప్రముఖ వ్యాపారవేత్త, మాజీ ఎమ్మెల్సీ ఐలాపురం వెంకయ్య ఆదివారం కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన దుర్గాపురంలోని స్వగృహంలో ఉదయం 11 గంటలకు తుదిశ్వాస విడిచారు. విజయవాడకు వచ్చాక, పలు వ్యాపారాలు చేసి ఒక స్థాయికి వచ్చాక 1991లో గాంధీనగర్లో ఐలాపురం పేరుతో హోటల్ను నిర్మించారు. అప్పటి నుంచి ఆతిథ్య రంగంలో స్థిరపడ్డారు. వెంకయ్య తొలి నుంచి కాంగ్రెస్కు వీరాభిమాని. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నప్పటి నుంచి ఆ పార్టీలోనే చివరి వరకు కొనసాగారు. 2004లో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2 ఏళ్ల తర్వాత రిటైర్ అయ్యారు. అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి రెండోసారి ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చారు. మళ్లీ స్థానిక సంస్థల కోటాలో మండలికి ఎన్నికయ్యారు. పెద్ద కుమారుడు రాజా
ఆర్టీఐ కమిషనర్గా పనిచేశారు. కాగా వెంకయ్య మృతికి సీఎం చంద్రబాబు, సిపిఐ నేత కె నారాయణ ప్రగాఢ సంతాపం తెలియజేశారు. వెంకయ్య మృతదేహాన్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, ఆర్టీఐ మాజీ కమిషనర్లు రమణకుమార్, కట్టా జనార్దన్, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ దర్శించి నివాళులు అర్పించారు. టీ20 వరల్డ్ కప్లో భారత్ చేతిలో పాక్ చిత్తు. సంచలనమేమీ లేదు. టీ20 వరల్డ్ కప్లో పాకిస్తాన్పై భారత జట్టు తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. ఓపెనర్ ఇషాన్ కిషన్ తుఫాన్ ఇన్నింగ్స్కు జతగా బౌలింగ్ విభాగం దుమ్మురేపడంతో సూర్యసేన 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అలాగే హ్యాట్రిక్ విజయాలతో గ్రూప్ ఏ నుంచి జట్టు సూపర్ 8కి చేరింది. అంతేకాకుండా ఈ మెగా టోర్నీలో భారత్ ఆధిక్యం 8-1కి పెరిగింది. ఆదివారం జరిగిన మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్కి దిగిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 175 పరుగులు చేసింది. సూర్య, దూబే, తిలక్ పర్వాలేదనిపించారు. స్పిన్నర్ సయీం అయూబ్కు 3 వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో పాక్ 18 ఓవర్లలో 114 పరుగులకు కుప్పకూలింది. ఉస్మాన్ ఖాన్ మినహా అంతా విఫలమయ్యారు. బుమ్రా, వరుణ్, హార్దిక్, అక్షర్లకు 2 వికెట్లు దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా ఇషాన్ నిలిచాడు. ఉదయాన్నే కాఫీ టీలకు బదులుగా ఇవి తింటే చాలామందికి ఉదయాన్నే కాఫీ లేదా టీ తాగడం అలవాటు. కానీ కాఫీ, టీకు బదులుగా ఉసిరి, తేనె వంటివి తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని చెప్తున్నారు నిపుణులు. ఉసిరిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ సి కూడా అధికంగా ఉంటుంది. కాబట్టి రోజు ఉసిరికాయను పరగడుపున తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తేనెలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి శరీరంలోని హానికర బ్యాక్టీరియాలతో పోరాడతాయి. కాబట్టి ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో తేనె, నిమ్మరసం కలుపుకుని తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే బరువు కూడా తగ్గుతారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. విశాఖ తీరంలో నేవీ పండుగ. విశాఖ తీరంలో నేవీ పండుగ మొదలైంది. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ మిలాన్ 2026 వేడుకలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సాగర్ తీరంలో యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు, ట్యాంకర్లు, హెలికాప్టర్లు పలు విన్యాసాలు ప్రదర్శించాయి. ఆసియా కప్ రైజింగ్ స్టార్స్లో మన అమ్మాయిలు పాక్ను పడగొట్టారు. టీ20 ప్రపంచ కప్లో ఆదివారం భారత పురుషుల జట్టు పాకిస్తాన్ను చిత్తుగా ఓడిస్తే ఇదే రోజు భారత జూనియర్ అమ్మాయిలు కూడా పాక్ పనిపట్టారు. మహిళల ఆసియా కప్ రైజింగ్ స్టార్ టోర్నీలో భాగంగా ఆదివారం ఇక్కడ జరిగిన గ్రూప్ ఏ పోరులో భారత్ ఏ జట్టు 8 వికెట్ల తేడాతో పాక్ను ఓడించింది. 31 రన్స్తో నమీబియా ఓటమి. సంజయ్, మోనంక్ హాఫ్ సెంచరీలు. సూపర్ 8 రేసులో నిలవాలంటే గెలవాల్సిన మ్యాచ్లో అమెరికా దుమ్ము రేపింది. సంజయ్ కృష్ణమూర్తి, కెప్టెన్ మోనంక్ పటేల్ హాఫ్ సెంచరీలతో రెచ్చిపోయిన వేళ 31 పరుగులతో నమీబియాను చిత్తు చేసింది. ఆదివారం జరిగిన మ్యాచ్లో తొలుత అమెరికా 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగుల స్కోరు చేసింది. పొట్టి క్రికెట్లో ఆ జట్టుకి ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. ఈ క్రమంలో గత టీ20 ప్రపంచ కప్లో కెనడాపై చేసిన 3 వికెట్ల నష్టానికి 197 పరుగుల రన్స్ స్కోరును అమెరికా అధిగమించింది. భారత మహిళల బోణి. ఆసీస్తో తొలి టీ20. భారత మహిళల జట్టు ఆస్ట్రేలియా పర్యటనను విజయంతో ఆరంభించింది. ఆదివారం జరిగిన తొలి టీ20లో భారత్ డక్వర్త్ లూయిస్ పద్ధతిన 21 పరుగుల తేడాతో నెగ్గింది. దీంతో 3 టీ20ల సిరీస్లో 1-0తో ఆధిక్యం సాధించింది. సూపర్ 8కు విండీస్. 2 సార్లు ఛాంపియన్ వెస్టిండీస్ టీ20 ప్రపంచ కప్లో అజేయంగా దూసుకెళ్తోంది. గ్రూప్ సిలో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్లో నేపాల్ను 9 వికెట్లతో చిత్తు చేసి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.